A9 టీవీ గత కొద్ది కాలంగా వెట్టి చాకరీకి గురై ఇటీవల విముక్తి పొందిన బాధిత ఎస్టీ కుటుంబాల వారు తమకు విముక్తి కల్పించిన భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ సిద్దాంబిలకు ఘన స్వాగతం పలకడంతో పాటు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల అల్లూరు గ్రామానికి చెందిన అనాథులు పల్నాడు జిల్లాలో జామాయిల్ కర్ర కోసేందుకు వెళ్లి అక్కడ ఆసాముల చేతికి చిక్కిన విషయం కొత్తపట్నం మండల ఎస్టీ నాయకులు వెంకటేశ్వర్ల ద్వారా తెలుసుకున్న షేక్ ఖలీఫాతుల్లా బాషా, షేక్ సిద్దాంబిలు వారిని వెట్టి చాకరీ నుండి చాకచక్యంగా శాశ్వతంగా విముక్తి చేయడం జరిగింది. అనంతరం వారిని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వద్దకు తీసుకెళ్లి వారికి అందాల్సిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసేలా విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సానుకూలంగా స్పందించి అనాథులకు తగిన చర్యలు సౌకర్యాలు అందేలా చూడాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నని ఆదేశించడం జరిగింది. అలాగే వారికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా 31 మందికి వెట్టి చాకరీ విముక్తి పత్రాలను అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల ఆలూరు గ్రామానికి చెందిన అనాథులు అల్లూరు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన షేక్ ఖలీఫాతుల్లా బాషా, షేక్ సిద్దాంబిలకు ఘనంగా స్వాగతం పలికి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ గత 2 మాసాల క్రితం వెట్టి చాకరీ నుంచి కొత్తపట్నం మండలానికి చెందిన అనాథులకు విముక్తి కల్పించిన తర్వాత వారికి అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు వారిని సహాయంగా నిలిచిన రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు అనాథి సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీరిలో 31 మందికి వెట్టి చాకరీ విముక్తి పత్రాలను అందజేయడంతో పాటు వారికి జీవనోపాధి కూడా కల్పిస్తామని, అలాగే వెట్టి చాకరీలో మగ్గుతున్న మరో 300 కుటుంబాల వారి పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వారిని కూడా విముక్తి కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే వెట్టి చాకరీకి గురైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపునే కాకుండా భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున కూడా ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపారు. గత 2 నెలల నుంచి యానాదులు వాళ్ళ కుటుంబాలు పడుతున్న కష్టాలని చూసి భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆధ్వర్యంలో వాళ్ళకి వెట్టి చాకరీ నుంచి విముక్తి కలిగించడానికి మేము చేసిన ఈ 2 నెలల పోరాటంలో మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారైన శ్రీమతి తమీం అన్సారియా గారు సహకారంతో, అలానే యానాది సంఘం నాయకుడు మన వెంకటేశ్వర్లు సహకారంతో, అలానే మిగతా డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు సహాయ సహకారాలతో ఈరోజు అనేక మందిని విముక్తి కల్పించి ఆసాముల నుంచి, వాళ్ళ చెర నుంచి, వాళ్ళ బానిసత్వాన్ని నుంచి విముక్తి కల్పించి వాళ్ళ కుటుంబాలని తీసుకొచ్చి వాళ్ళ స్వగ్రామాలకి అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన కలెక్టర్ గారు వీళ్లకి వెట్టి చాకరీ విముక్తి కల్పించడానికి ఒక ప్రభుత్వం తరఫున ఒక పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలానే దీంతో పాటు వాళ్ళ కుటుంబాల రక్షణ కోసం మరి అధికారంగా వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళ కుటుంబ జీవనోపాధి కోసం ఒక ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మరి వాళ్ళ పిల్లలకి మరి వాళ్ళ సంరక్షణ కోసం వాళ్ళకి కూడా మరి వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళని విద్యాభ్యాసం చేయడానికి వాళ్ళ స్కూళ్లను కూడా వేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు కోరిన చోట వాళ్ళ పిల్లలకి స్కూల్ కూడా పంపడం జరుగుతుంది. అలానే ఇంకా ఈ రాష్ట్రంలో చూస్తే 300 కుటుంబాలు ఇప్పుడు ప్రజెంట్ మరి ఈ వెట్టి చాకరీ బానిసత్వంలో మరి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని కూడా త్వరలో మరి ఇడిపించడానికి మనం ఒక ప్రణాళిక రూపంలో మరి మన ప్రియతమ మన ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరుగుతుంది. మరి ఆయన దృష్టికి తీసుకెళ్లి, అలానే హోంమంత్రి అనిత మేడం దృష్టికి తీసుకెళ్లి, వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి మరి వాళ్ళ 300 కుటుంబాలను కూడా విముక్తి కల్పించడానికి మేము తప్పకుండా మన భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఎవరైతే వెట్టి చాకరీ నుంచి విముక్తి పొంది వచ్చారో వీళ్ళందరూ కూడా మేము వాళ్ళందరికీ మా భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున పూర్తి రక్షణ
కల్పిస్తామని చెప్పి మేము వాళ్ళకి హామీ ఇస్తున్నాము. ఆర్థికంగా కూడా ఏదన్నా వాళ్ళకి కావాల్సి ఉంటే మా సొంత నిధులతో వాళ్ళకి ఏదన్నా ఏర్పాటు చేయాలంటే మా సొంత నిధులతో మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రోజు మేము హామీ ఇస్తున్నాము. ఒకటే, ఈ దేశంలో స్వతంత్రం వచ్చి మరి ఇన్నాళ్లైనా గాని యానాదులు ఎస్టీలు వీళ్ళకి విముక్తి ఇప్పుడు కూడా కలగలేదు, వాళ్ళకి స్వతంత్రం రాలేదని చెప్పి వీళ్లే ప్రత్యక్ష సాక్షులని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఈ భూస్వాములు ఆసాములు మరి ఇలాంటి పేదల్ని హింసించటం కన్నా వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టం మనం. ఎందుకంటే ఇలాంటి పేదల్ని అనేక వాళ్ళ జీవనోపాధి కోసం అని వెళ్తే వాళ్ళ జీవనాన్ని వాళ్ళ హక్కుల్ని హరిస్తూ వాళ్ళ అనేక సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా వాళ్ళు బంధించి వాళ్ళకి పెట్టిన హింస అంత ఇంత కాదు. ఈ విషయం కూడా మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారైన తమీం అన్సారియా గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆమె కూడా స్పందించి వెంటనే ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా విముక్తి కల్పించి ఈ పత్రాలు వెట్టి చాకిరి విముక్తి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆమెకు కూడా మన భారతీయ జనతా మజ్దూర్ సేల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వీళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా మజ్దూర్ సేల్ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ 300 కుటుంబాలని త్వరలో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్లకు కూడా మేము విముక్తి కల్పిస్తామని చెప్పి మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం.